ప్రప్రదంగా మా గురుదేవులు నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చలములకు శిరసు ఉంచి నమస్కరిస్తూ నా సర్వభక్తులకు కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందున 1/1/2021 నుండి 31/1/2021 వరకు కూడా ఈ మాసాంతం ప్రధానంగా వృశ్చిక రాశి కలిగిన నా సర్వభక్తులు కూడా ఈ 31 రోజు ఎలా వారి యొక్క నిత్య జీవన గమనంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ఎలాంటి శుభదాయకాలు కలుగుతున్నాయో విశేషాలు తెలియజేసి వారి దానికి పరిహారం మీకు అందిస్తాను. దాన్ని చక్కగా మీరు పాటించండి, శుభం జరుగుతుంది. అలా ఈ వృశ్చిక రాశి వారికి ఈ 1/1/2021 నుండి 31/1/2021 వరకు కూడా ఉన్న గ్రహస్థితిని పరిశీలించినప్పుడు వృశ్చిక రాశిలోనే చక్కగా కుజుడు ఆ యొక్క శుక్ర భగవానుడు కలిసి ఉండి 3వ తేదీ కుజ భగవానుడు ఈ యొక్క కేతు కలిసినటువంటి ఆ శుక్రుడు ధనస్సుకు ప్రవేశిస్తాడు. ధనస్సులో ఇప్పటివరకు ఉన్నటువంటి బుధ భగవానుడు మకరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు 3వ తారీఖు నుంచి కూడాను రవి శుక్రుడు ఇద్దరు కూడాను ఈ వృశ్చిక రాశికి ద్వితీయ స్థానంలో ఉంటారు. వృక్షకంలో కేతువు ఉంటాడు. అలాగే వృక్షకానికి 3వ స్థానంలో గురువు శని భగవానుడు ఉంటారు. ఆ వృక్షకానికి 6వ స్థానంలో కుజ భగవానుడు ఉంటారు. ఆ వృక్షకానికి 7వ స్థానంలో రాహు భగవానుడు ఉంటాడు. ఇలా ఈ గ్రహస్థితి ఇలా ఉంది. ఇక దీన్ని ఒక్కొక్కటి ఒక వైరంగా చూసుకొని వచ్చినప్పుడు ఈ వృశ్చిక రాశి అంటేనే రాశికి అధిపతి కుజ భగవానుడు. ఆ కుజ భగవానుడు అంటేనే వివాహానికి దాంపత్యానికి అలాగే సంపూర్ణమైనటువంటి ఏదైనా రుణ గ్రస్తులు అవ్వటం చేసేదానికి అలాగే కూడాను శత్రుత్వం పెంచేదానికి భూ కోర్టు వివాదాలు కలిగించేదానికి ఇంకా మనకున్న రియల్ ఎస్టేట్ని అద్భుతంగా కూడాను మంచి చేయడానికి చూడాలి. ఇప్పుడు ఈ చెప్పిన వాటి అన్నింటిలో కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి వృశ్చిక రాశి కలిగినటువంటి అధిపతి కుజ భగవానుడు ప్రభావితం మీదనే మంచి చెడు రెండూ దీన్ని ఆధారపడి ఉంటాయి. అంటే ఆ రాశికి సంబంధించి ఉన్న స్థితిని బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు నేను చెప్పేటువంటి వృశ్చిక రాశి వారికి ఆ కుజ భగవానుడు బాగున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నింటిలో కూడా వీరికి మంచిగానే ఉంటుందని మనం బ్రహ్మాండంగా కూడాను యోచించుకోలేదని అవకాశం ఉంది. అయితే రాశిలో ఉన్న ఆ యొక్క కేతువు రాశికి సప్తమంలో ఉన్న రావు వల్ల వివాహ ఆలస్యం అవడానికి అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది. కొంచెం ప్రతి విషయంలో ఆశీర్వదించి ముందుకు పోవడం మంచిదని నా యొక్క మనస్ఫూర్తిగా నా 40 సంవత్సరాల అనుభూతి మీకు చెప్తున్నమాట. అలాగే రాశికి ఉన్నటువంటి ద్వితీయంలో ఉన్నటువంటి రవి శుక్రుడు మహాయోగాలు ఇస్తారు కాబట్టి ప్రమోషన్స్ కొత్త నూతన ఉద్యోగాలు ఒరవడి అలాగే ఆ శుక్ర భగవానుడితో కూడాను ఏదైనా సరే సుఖ సౌఖ్య భోగ భాగ్యములు ఈ వృశ్చిక రాశి వారికి కలిగేదానికి అవకాశం వస్తుంది. ఎప్పుడు దాకా అది చూడాలి. జనవరి 14వ తారీఖు నాడు ఆ యొక్క సూర్య భగవానుడు కాస్త మకరంలో ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి మళ్ళా ఇబ్బందులు కలిగిస్తాడు. దీనితోడు ఈ నెల మొత్తంలో కూడాను ఈ వృశ్చిక రాశి వారికి 2 పంచగ్రహ కూటములు వస్తున్నాయి. ఒకటి 14/1/2021 సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు శని భగవానుడు కలుస్తారు. అలాగే 28/1/2021 వచ్చేసరికి సూర్యుడు శుక్రుడు గురువు బుధుడు శని భగవానుడు కలుస్తారు. అప్పుడు ఈ రాశికి ఆర్థిక విషయాలు వ్యాపార వ్యవహారములు మానసికమైనటువంటి అనైచ్ఛతలు కలిగించడం చేసే పనుల్లో మందగమనం కలగటం ఉద్యోగ విషయంలో మందగమనం కలగటం ప్రమోషన్స్లో మందగమనం కలగటం వాళ్ళు చేయాల్సినటువంటి ఒక పట్టుదల బట్టి ఒక రాజకీయ వ్యవహారాల్లో ముందుకు పోవాలంటే మందగమనం కలగటం అలాగే ఆరోగ్య పరిస్థితుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడం ఇవన్నీ కూడా కలుగుదానికి అవకాశము 14 నుంచి కనబడుతుంది మనకు. ఎందుకో పంచగ్రహ కూటం వల్ల. దీనికి తోడు కూడా ఇంకా ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు 1/1/2021 అంటే 7వ నెంబర్ వస్తున్నది. ఈ 7వ నెంబర్ వల్ల ఈ మాసమే కాదు ఈ సంవత్సరాంతం కూడా శనేశ్వర అనుగ్రహమే ఈ 12 రాసుల వారికి అవసరం ఉన్నది అనేది క్లారిటీ. దాని గురించి ఒక ఎపిసోడ్ మీ అందరూ తెలియజేస్తాను. అయితే ఇప్పుడు వరకు చెప్పినదంతా కూడాను చంద్ర ఆధారితం అంటారు. అంటే నీవు పుట్టినటువంటి సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి వచ్చే
వచ్చేటువంటి నక్షత్రాన్ని కానివ్వండి, లేకపోతే నీ పేరు మొదటి అక్షరం కలిగి ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి కానీ వచ్చేటువంటి దాన్ని బట్టి చెప్పింది మాత్రమే. అంటే ఇది 35% మీరు పనిచేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఆ లగ్నవశాత్తు మంచి స్థితి ఉందనుకోండి, అద్భుతంగా ఉందని కూడా అవకాశం ఉన్నాయి, ఇంకా ఇబ్బంది పడేది అవకాశం ఉన్నాయి, అది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలా ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఉన్న గ్రహస్థితులు మంచినప్పుడు 52% మంచి ఉంటే 45% ఇబ్బంది జరిగేదానికి కూడా అవకాశం ఉంది. కనుక దాని నుంచి ఇంకొంచెం మంచి జరిగే దానికోసమై ఒక చిన్న మీకు ఉపాయం చెప్తాను. నా వృక్షరాశి భక్తులు ఈ మాసాంతము దీన్ని కనుక మీరు పాటిస్తే శుభం చేయడానికి అవకాశం ఉంది. ఆ ఉపాయం ఏమి లేదైనా మీరు ఉదయం స్థానాంతరం మీ ఎక్కడికి మీరు బయటికి వెళ్ళాలన్నా సరే అన్ని కంది బేడలు తీసుకొని దాంట్లో అంత బెల్లం వేసి దాంతో అంత చక్కగా కూడా లవంగాలు పౌడరు బాగా లవంగాలు నూరి పౌడర్ వేసేసి బెల్లము లవంగాల పౌడరు కందిపప్పు ఈ 3 కలిపి సూర్యభగవాను మీద నిల్చొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని మీ తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఆ కందిపప్పులు గల పక్షులకు ఆహారంగా వేస్తూ ఉండండి. మీకు ఇప్పుడు చెప్పినటువంటి వ్యాపార వ్యవహారంలో కానివ్వండి, ఆర్థిక విషయాల్లో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, లేకపోతే విదేశీయాల వ్యవహారంలో కానివ్వండి, సినీ రంగ వ్యవహారంలో కానివ్వండి, ఎలాంటి సమస్య లేకపోతే మంచి జరిగేదానికి ఈ వృశ్చిక రాశి వారికి ఈ చిన్న పరిహారంతో కొంత మీకు మేలు జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. దాంతోపాటు నా తల్లిదండ్రులందరూ కూడా మనం ఏమిటంటే మీరు ఎప్పుడూ కూడా అధైర్యపడకుండా ఆలోచన సెట్ చేసుకొని మీ మనసును ఏకాగ్రత చేసుకొని విశ్వాసంతో ఆశయంతో నేను చెప్పింది కానీ చేయండి, శుభం జరుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా పిల్లల్ని సంస్కారంతో పెంచండి. పిల్లలు విద్యార్థులారా మీ యొక్క తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ పితృదేవో నమస్కారం చేసుకోండి. ఎప్పుడు కూడాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా ఆలోచించవాలి, ఫాస్ట్గా ఆలోచించండి. చేయాల్సింది మీరు చేయకుండా ఏమీ జరగలేదనేటువంటి మాటను మీ మనసులో మీరు రానివ్వకండి. చేయాల్సింది ఎందుకు చేయకుండా ఉంటే ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి. చేసి ఎందుకు అవుతాయండి? అసలు మీరు ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేశామని భయపడాలి? మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడండి. ఇచ్చేదాని కోసం మనం చేయాల్సింది చేయాలి, అది మీరు తెలుసుకొని చేయాలి. అందుకే ఎప్పుడు మూఢనమ్మకాలకు వెళ్ళవాకండి, శాస్త్రాల అపహాసం చేయవాకండి. తర్వాత మీరు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగింజ అదృష్టం కోసం ప్రయత్నించండి. ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుందని మనస్ఫూర్తిగా వృశ్చిక రాశి వారికి తెలియజేస్తూ ఈ పరిహారంతో పాటు ఏ విషయాలైనా మీకు ఉండే వాస్తు విషయాలు కానివ్వండి, జ్యోతిష విషయాలు కానివ్వండి, లేకపోతే మీ ధర్మ సందేహాలు కానీ ఏవైనా తెలుసుకోవాలంటే నెంబర్ వాళ్ళని సంప్రదించి నాతో మాట్లాడడానికి కానీ ఫోన్లో తీసుకునేదానికి ప్రయత్నిస్తానని విశ్వసిస్తూ మీకు సంపూర్ణ యోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. పెద్దలందరూ నమస్కరిస్తున్నా. పిల్లలకు ఆయుష్మాన్ భావం తెలియజేస్తున్నా. నమస్కారం. శరణం.